హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా కేవలం మీ సర్టిఫికేట్స్ చూసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక కొత్త రిక్రూట్‌మెంట్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరుగుతోంది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అదేవిధంగా దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా కండక్ట్ అయితే చేయరు. మీకు వచ్చినటువంటి సర్టిఫికేట్స్ మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసి మిమ్మల్ని ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు వీడియో వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎవరైతే సెలెక్ట్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి దీనికైతే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడానికైతే ఇదే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వీడియో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క స్మార్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇదే అనమాట. ఈ నోటిఫికేషన్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎన్ఏటీఎస్ పోర్టల్ ఐడి ఉంది కదా, ఈ నెంబర్ అని మీరు కొద్దిగా పెట్టుకోండి. ఎందుకంటే మనకు అప్లై చేసేటప్పుడు ఆ నెంబర్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ప్రొవిజనలీ సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ వుడ్ బి మెరిట్ బేస్డ్ అండ్ ద డిసిషన్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా షెల్ బి ఫైనల్ అయితే మనకు మెన్షన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకు మెరిట్ బేస్డ్ అనమాట. మీకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ద ఫైనల్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్. ఇక్కడ వచ్చేసిందంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ కూడా షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డౌట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతూ ఉంది. ఈ డౌట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మీరు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మీరు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీకు వాళ్ళే పంపిస్తారన్నమాట. డౌన్ వెరిఫికేషన్ ఇది అయిపోయిన తర్వాత మీకు సెలెక్ట్ అయితే చేసుకొని ట్రైనింగ్ అయితే పిలుస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు దీనికి. ఇక దీనికి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 24, 2025. ఈ నెల 24వ తేదీ వరకు మాత్రమే టైం అయితే ఉందన్నమాట అప్లై అయితే చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ ఎవరైతే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాటిలో మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ అయితే ఉండాలి. మనకు అప్లై లాస్ట్ డేటు నవంబర్ 24th కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే డిగ్రీ కానీ డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 2021 కానీ లేదంటే 2021 తర్వాత కానీ పాస్ అవుట్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. 2021 కంటే ముందు ఎవరైతే పాస్ అవుట్ అయ్యి ఉంటారో వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళైతే చెప్తా ఉన్నారు. అండ్ మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే www.nats.education.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, అదేవిధంగా మనకు శాలరీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే దీనిలో వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు కూడా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇది మనకు అప్రెంటిస్‌షిప్ కింద మనకు భర్తీ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్ వాళ్ళకు వచ్చి చూసుకుంటే మనకు మెకానికల్ లేదా ఆటోమొబైల్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదంటే త్రిపుల్ వాళ్ళు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఏరోనాటికల్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్కి ఒక పోస్ట్ అయితే ఉన్నాయి. బీకామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ కానీ బీసీఏ కానీ ఈ విభాగంలో కూడా మీరు గ్రాడ్యుయేట్ కోర్స్ చేసిన వాళ్ళకు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఈ గ్రాడ్యుయేట్ కోర్స్ వాళ్ళకు ఎన్ని పోస్టులు ఏంటని మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి మీరు 1 year వరకు ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అనమాట. అదేవిధంగా మనకు మంత్లీ స్టైపెండ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ కాబట్టి మనకు 15,000 మీకు పర్ మంత్ అని మీకు రావడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ లేదంటే ఆటోమొబైల్ కానీ వాళ్ళకి పోస్టులు అయితే ఉన్నాయి. మెటీరియల్ మేనేజ్మెంట్కి వచ్చేసి పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదంటే ట్రిపుల్ ఈ డిప్లొమా చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి కూడా మీకు 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా 1 year వరకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో అప్రెంటిస్‌షిప్‌గా మీకు పర్ మంత్ అనేది మీకు 12,000 అయితే మీకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇది స్టైఫండ్ అనమాట ఇది. అండ్ ఎవరైతే దీనికి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుందంటే ఎయిర్‌పోర్ట్ న్యూ ఢిల్లీ, మనకు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఎయిర్‌పోర్ట్స్ అక్కడ ఉంటాయి కదా, అక్కడ మనకు ట్రైనింగ్ అయితే మనకు 1 year కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది.
ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ఫుల్ టైమ్ రెగ్యులర్ 4 ఇయర్స్ డిగ్రీ కానీ అంటే ఇంజినీరింగ్ విభాగం కానీ లేకుంటే రెగ్యులర్ 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా 2021 తర్వాతనే మీరు ఆఫ్టర్ పాస్ అవుట్ కానీ 2021 ఇయర్ పాస్ అవుట్ కానీ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేస్తా ఉన్నానంటే బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి మీ నేము, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ ఆధార్ కార్డ్ నెంబరు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు డిప్లొమా క్యాండిడేట్ అయితే డిప్లొమా డీటెయిల్స్, లేకపోతే డిగ్రీ క్యాండిడేట్ అయితే డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మనకు అడ్రస్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అండ్ ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అనమాట. మనం ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. మనకు లొకేషన్ అంతే, అప్రెంటిస్‌షిప్ ఎక్కడ చేసుకోవాలి ఒకవేళ మనం సెలెక్ట్ అవుతే అనేది. తర్వాత మనకు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారో అవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్, మనకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ కంప్లీట్ అయితే చెప్పాను అనుకుంటాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత మీకు కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. మనకు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చూసాం కానీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు అప్రెంటిస్‌షిప్ అనేది మనకు చేయడం వల్ల ఏం బెనిఫిట్ అండ్ దీనివల్ల మనకి ఏం యూజ్ అనేది ఉంటుంది అంటే కొంతమందికి డౌట్ ఉందన్నమాట ఈ విధంగా. దీనివల్ల ఏం యూజ్ ఉంటుందంటే ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విభాగంలోన మనకు అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా! ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలోన వాటిలోన మనకు అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి క్యాండిడేట్ వాళ్ళకు ఏదో ఒక ఆప్షన్ అయితే మనకు అవకాశం అయితే ఇస్తారు. అలాంటప్పుడు మీకు కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనం జాబ్ కొట్టడానికి. కాబట్టి మీరు ఇలాంటి మంచి ఆపర్చునిటీ మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే దీన్నైతే మీరు స్కిప్ చేయండి. మీకు తెలిసినటువంటి ఎవరైనా మీ ఫ్రెండ్స్‌కి గానీ, మీ రిలేటివ్స్ గానీ ఉంటారు కదా! వాళ్ళకన్నా షేర్ చేయండి. వాళ్ళనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక అప్లై అయితే చేసుకుంటారు. అయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్‌సైట్ లింకు, మీరు అప్లై చేసే వెబ్‌సైట్ లింకు కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింకు క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. బట్ అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకు ఎన్ఏటీఎస్ పోర్టల్ నెంబర్ ఉంది కదా! ఈ నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేస్తేనే మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు ముందుగా ఆ వెబ్‌సైట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు లాగిన్ అయ్యి ఆ నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు మీకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ అంటే నోటిఫికేషన్ కనిపిస్తుంది. అక్కడ అప్లై నౌ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.